ఆ ఈశ్వరుడు అమ్మవారిలో కలిసినప్పుడు చిత్ అంటే ఏంటి? మనస్సు. మనస్సు అంటే చంద్రుడు. చంద్రుడు అంటే ఈ అమ్మవారు. ఈ సత్తు అందులో కలిసినప్పుడు ఆనందం వచ్చింది. అప్పుడు సృష్టి వచ్చింది అని చెప్తున్నాడు. సో, అదొక్కటే భగవత్ పదార్థం ఒక్కటే సత్. అస్థి. హ్మ్. అదంతయు గూడా ఇందులోనే ఉన్నది. ఏదైతే భగవత్ పదార్థము కూడా అస్థి అయితే, అదంతయు గూడా ఈ హ్రీం బీజములోనే, ఈ భువనేశ్వరి విద్యల్లోనే ఉన్నాయి అని చెప్తున్నారు. ఎంత రహస్యం తెలుసా? ఇటువంటి రహస్యాలు మీకేంటంటేనమ్మా చాలా మందికి చెప్తుంటాను శిష్యులకి. యోగంలో వెళ్తేనే నువ్వు ఇటువంటివన్నీ గూడా తెలుసుకోగలుస్తావు. అనుభూతిలోకి తెచ్చుకోగలుస్తావు గురు కృపతో. ఏమ్మా! ఏదో పుస్తకమును, ఏదో సర్టిఫికేట్ తెచ్చుకునేది కాదు ఇది. ఎంత పుణ్యం చేసుకుంటే మనని అమ్మవారు హ్మ్. ఈ తల్లి, ఈ భువనేశ్వరి అమ్మవారు తనను తాను నీకు అర్థమయ్యేట్టుగా ఆవిష్కరించుకుంటోంది. నేనెంత అదృష్టవంతుడిని, అదృష్టవంతురాలిని. ఆ తల్లి అనుగ్రహం ఎంతుంది నా మీద అని గొప్ప వరముగా పొందండి. అలా భావించండి. అంతేగాని అక్షరాలు అక్షరాలుగా చూడటం గాదు. అక్షరం వెనక ఉన్నది పరంజ్యోతి. అక్షర జ్యోతి అంటారు. ఆ నాదాన్ని తెలుసుకోండి అని చెప్తున్నారు. ఆ నాదోపాసన చేయండి అని. ఏమ్మా? ఓం. ఓం అనేది అక్షరం. దాన్ని తీసేయి. అక్షరం నాదం అవుతుంది. నాదం లింగం అవుతుంది మూడో కన్ను దగ్గర అని చెప్తున్నారు. సో, నాదోపాసన చేస్తే నాద జ్యోతిని దర్శనం చేస్తావు. హ్మ్. హ్మ్. అదంతయు గూడా ఇందులోనే ఉన్నది. అంతేకాక భువన కారణము తాను మాత్రమే కాక భువనము యొక్క నామ రూప పదార్థ చూడండి ఎన్ని చెప్తున్నాడు. ఇదే కాక హ్మ్. అంతేకాక ఈ యొక్క భువనాలు భువనము భువనేశ్వరి కదా! భువనాలకి ఆమె ఈశ్వరి అయింది. ఓం భువ, ఓం భువ, ఓం శువ, ఓం మహౌ ఈ లోకాలు అతల, వితల, సుతల ఈ 14 లోకాలకి ఆమె భువనేశ్వరి. అంతేకాదు అంటున్నాడు. మళ్ళీ ఇంకా ఏమవుతుందో చూడండి లిస్ట్ చెప్తున్నాను అంటున్నాడిక్కడ. ఏమిటి? నామ, రూప, పదార్థ, వస్తు, సంఖ్యలు అన్నియు కూడా ఆ భువనేశ్వరి యొక్క పరిణామ చరిత్ర. 1, 2 కావటం, 2, 3 కావటం, 3, 4 కావటం సంఖ్యాశాస్త్రాలన్నమాట. అంతే గదా! అలానే పదార్థాలు, తినే పదార్థాలు గాని ఏదైనా. వస్తువులు ఏ వస్తువైనా గూడా సంఖ్య అన్నీ గూడా ఈ భువనేశ్వరియే. అలానే నువ్వు ఎవరి కోసమైతే ధ్యానము చేస్తున్నావో, ఎందులోనైతే నువ్వు లయం కావాలనుకుంటున్నావో, ఆ ఏకత, పూర్ణము, శూన్యము, అనేకత అన్నీయు కూడా ఆ భువనేశ్వరి యొక్క పరిణామ చరిత్ర అంటున్నాడు. ఆకాశంలో చంద్రుడు నుంచి నక్షత్ర కూటములు. నక్షత్రములు ఎన్నున్నాయిరా నాయనా అంటే, ఒకటా రెండా అనేకము. ఆ అనేకము కూడా నేనే అంటోంది అమ్మవారు, భువనేశ్వరి అమ్మవారు. శ్రీకృష్ణుడు చెప్పినట్టు. ఇదే అందుకే శ్రీకృష్ణుడు కూడా అమ్మవారి కరాంగులి నకోత్పన్న నారాయణ దశాకృతి. వారికి ఏముంటాయో కృష్ణుడు కూడా అవే ఉంటాయి. అవే శక్తులు ఉంటాయి. నువ్వు ఉన్నావు అనుకో, నువ్వు అమ్మవారి అంశరూపం అయినప్పుడు అమ్మవారు ఎలా ఉంటుందో నువ్వు కూడా అలానే ఉంటావు. అవే శక్తులతో ఉంటావు. అంతే కదమ్మా! నీ కొడుకు నీకు భిన్నంగా ఉంటాడా? అభేదము, అభిన్నము. తండ్రి కొడుకులు ఏమిటి? అభిన్నము. అవే జీన్స్ కదమ్మా! అట్లా అంశ అంటే అది. ఇదంతా అమ్మవారి యొక్క పరిణామ చరిత్ర. బ్రహ్మ యొక్క వివర్త లక్షణములు. ఈ బ్రహ్మ యొక్క వివర్త అంటే ఏంటంటే ప్రతిబింబాలు, వివర్త రూపములు. నువ్వు అద్దంలో నుంచుంటే నీ వివర్త రూపం ఏంటి? అద్దంలో వివర్త రూపం కనిపిస్తుంది. సత్ ఎక్కడుంది? నీలో ఉంది. నువ్వు సత్తు, అది అసత్తు, అది వివర్త, మాయ. ఒకటి రెండుగా భాషించటం అనేది మాయ. ఆ మాయ ఉంటేనే గాని సృష్టి జరగదు. అందుకే వివర్త రూపం పొందాల్సి వస్తుంది. ఆ అమ్మవారికి
దశమహావిద్యలు 10 అవతారాలు ఎందుకు ఎత్తింది అంటే వివర్త రూపము, పరిణామ చరిత్ర ఉండాలి కాబట్టి. ఇప్పుడు నీకు కూడా బాల్యము, యవ్వనము ఇవన్నీ ఎలా వస్తాయి? బాల్యంగానే ఉండిపోతే ఎలా మరి? సృష్టికి అర్థమే ఉందమ్మా. వివర్త రూపాలు నీలో కూడా వివర్త రూపాలు ఉన్నాయి. మనమే ఎప్పుడు బాలకుమారుల్లో ఎప్పుడు 16 ఏళ్ళలో ఉండంగా, మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ వయసు పెరుగుతున్న కొద్దీ వివర్త రూపాల్లోకి వెళ్ళిపోతూ ఉంటాం. అదే పరిణామ చరిత్ర. ఇదంతా కూడా నేనే అంటోంది భువనేశ్వరి అమ్మవారు. ఇప్పుడు చెప్పండి, అమ్మవారిని ఎలా పూజ చెయ్యాలి అనేది ఒక పూజా విధానం అనేది ఒకటి ఉంటుంది కదా. దాని అర్థతాత్పర్యాలు తెలియాలి కదా. ఏ దృష్టితో నువ్వు కూర్చోవాలి పూజలు? అవునా? గణపతి గణపతి ఉత్సవాలు జరుగుతున్నాయి కదా. గణపతి అంటే ఏమిటి? ఈశ్వరుడి యొక్క కారణం నుంచి నీ వరకు కూడా ఆయన ఆయన మట్టి నుంచి పుట్టాడని కాదు, మనమే మట్టి నుంచి పుడుతున్నాం. పంచభూతాల స్వరూపుడు కదమ్మా ఆయన. కారణం నుంచి నీ వరకు కూడా ఈ అండపిండ బ్రహ్మాండాలు, ఈ శ్రీచక్రం అంతా కూడా ఆయన యొక్క తొండము. అదే కుండలిని, విశ్వకుండలిని. అర్థమైందే? మనం ఏమంటున్నాం? ఆయన మట్టి నుంచి చేశాడు వినాయకుడు, మట్టి వినాయకుడు అండి అంటున్నాం. ఆయన మట్టి వినాయకుడు కాదు, ఆయనే మట్టి. ఆయన నుంచే నీ మట్టి వచ్చింది, ఈ సృష్టి వచ్చింది అని అది కూడా అర్థం చేసుకోండి. సో అక్కడ ఏంటంటేనమ్మా, వివర్త రూపాలు ఎన్ని ఉన్నా కూడా కార్యం అనేది ఒకటే ఉంటుంది, అంతే కదా. పరిణామ చరిత్రలో భువనేశ్వరి విద్య అన్నప్పుడు ఆమె గణపతి అని అనుకోవాలి. ఆ తత్వంతో నువ్వు వినాయకుని కొలవాలి, అంతేగాని ఈ పిచ్చి గెంతుళ్ళు ఇవన్నీ కావు. ఇవన్నీ ఏంటంటే కేవలం ఇది మాబ్ ఫ్రెండ్సీగా మనం పండగలు చేసుకోవద్దు. ఒక పవిత్రత అనేది మనం శాంక్టిటీ అంటారు. తిరుపతిలో ఇలా చేస్తామా స్వామివారి ముందు? అవునా? ఎందుకు మరి అన్ని కట్టుబాట్లు పెట్టారు? మన ఇంట్లో మనకి ఎందుకు లేవు అంటే, ఇక్కడ స్వతంత్రం ఉంది, అక్కడ స్వతంత్రం లేదు. ఎందుకంటే అది సనాతనము. ఒక పద్ధతిగా దేవుని దర్శనం చేసుకోవాలి. ఇక్కడే ఉంది రోడ్ల మీద డాన్సులు, రంగులు, పువ్వులు కొని సో స్టిల్ మనం ఎంత రిఫార్మ్ కావాలి. మన మతం కానీ మన ఆచారాలు, వ్యవహారాలు కూడా 10 మంది పాటించేట్టుగా ఉండాలి కానీ యావగింపుగా ఉండకూడదు. అది ఒక చిన్న సూచన. ఆనందంలో గెంతొచ్చు. ఇప్పుడు కృష్ణ చైతన్య ఇస్కన్ వాళ్ళు, కృష్ణ చైతన్యం ఉంది కదా నాన్న, అందులో చైతన్య మహాప్రభు ఎలా ఉన్నాడు? బృందావనంలో ఎలా ఉన్నారు? రాస చేశాడు కృష్ణుడు అంటే శృంగార నృత్యాలు చేయలేదు అక్కడ ఆయన. ఇప్పుడు నేను చెప్తుంది ఆత్మ పరమాత్మ యొక్క కలయికయి ఆజ్ఞాచక్రము, సహస్రారము, బ్రహ్మకచ్చము, మళ్ళీ చివరికి లయము, నిర్వికల్ప సమాధి. ఏమా? నిర్వికల్ప సవికల్ప సమాధుల్లో తీసుకెళ్లేదే రసము. రాసము, శృంగార రసము అంటారు. శృంగము అంటే ఏమిటి? శృంగము అంటే ఒక కొండ ఉంది, కొండ టిప్పు. శ్రీచక్రంలో టిప్ ఏమిటి? శృంగము. అందులో ఈ రసము, ఈ జ్యోతి వెళ్ళి అందులో కలవటము అని శృంగారము అంటే అది. అలా అర్థం చేసుకోవాలి. ఎలా పడితే అలా అర్థాలు తీయకూడదు. మనకి తోచిందే అర్థం అంటే ఎలా? శృంగము అంటే అది నీ ఆత్మ ఆ శృంగాన్ని చేరుకోవాలి, ఆ మౌంట్ ఎవరెస్ట్ ఎక్కాలి అని. ఓం భూ ఓం భువ ఓం శువ ఓం మహ ఓం జన ఓం తప ఓం సత్యం ఓం సత్య వితర్వరేణ్యం భృగు దేవస్య ధీమహి. ఆ బిందువు ఇవన్నీ దాటించేదే ఈ భువనేశ్వరి. ఈ భువనేశ్వరి, ఈ మహామాయా స్వరూపమే శ్రీకృష్ణుడు. ఈ భువనేశ్వరి తత్వాన్నే ఆయన శృంగార రసము, శృంగారము, అది మన బృందావనంలో చేసినది. అన్ని ఆత్మలకి కూడా ముక్తిని ఇచ్చాడు అని. ఆయనకి ఎందుకమ్మా శరీర ఆనందాలు? ఆయన భగవంతుడు కదమ్మా. ఆయనే ఆనంద స్వరూపుడమ్మా, ఆనంద ఘన ఆయన. ఆయన నిన్ను కలిస్తేనే ఆనందం వస్తుందని ఎందుకు అనుకోవాలి? అమ్మవారు ఏమిటి? అమ్మవారు నువ్వేం ఆనందపరుస్తావు? ఆమె ఆనంద ఘన. ధర్మము నేనే, ధర్మీ నేనే అంటోంది. నీ ఆనందం కూడా నాదే, నా నుంచి వచ్చినది అంటుంది. అలా ఉండాలి. అర్థమైందా? మరి శ్రీ విద్య అంటే అలానే ఉంటుంది. అన్నిటికీ పదార్థాలు లేకూడదు.
అమ్మా అన్నిటికీ అర్థాలు తీస్తే ఎలా? నీకు దోచిందే నీ బుద్ధికి దోచిందే నువ్వు అందరికీ చెప్తే ఎలా? తప్పది. నీకేంటి అథెంటిసిటీ? కృష్ణలీలల గురించిను భువనేశ్వరి అమ్మవారి పరిణామ చరిత్ర అంటోంది ఆ తల్లి. అంటే ఏంటంటే ఏ పరిణామం జరిగినా కూడా అది భువనేశ్వరి అమ్మవారు అని అర్థం చేసుకోవాలి. ఈ గణములన్నిటిని నడిపేవాడు గణపతి. ఏమా విఘ్నం లేకుండా ముందుకు పరిణామం వెళుతోంది అని. అందుకే ఆయన గణపతి అయ్యాడు. నువ్వు నీ ఇంట్లోంచి బయటికి వెళ్తున్నావు అనుకో, ఎవరికి దండం పెడతావు? వినాయకుడికి దండం పెట్టుకుంటున్నావు. ఎందుకు అంటే ఏ విఘ్నము, పరిణామాలు ఇప్పుడు జరిగేవి మంచిగా ఉండాలి, శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు అని నువ్వు అనుకొని వెళ్తున్నావు. కారణము ఆయన ముఖ్య కారణం కదమ్మా గణపతి. ఆయనకి దండం పెట్టుకుంటా వెళ్తే ఏమవుతుంది? కథల్లో చూశారు. అర్థమైందా? సో ఆ ఈశ్వరుడు, అందుకే ఈశ్వర సంకల్పం అన్నమాట. ఈ అమ్మవారు భువనేశ్వరిగా పరిణామాన్ని ముందుకు ఎలా తీసుకెళ్తుంది అంటే, మా శ్రీవారు ఉన్నారు నా వెనక, నేను అనుకున్నది నేను తప్పకుండా నేను చేసి చూపిస్తాను అనే ఇది. వెనక ఆయన లేకపోతే, కారణం లేకపోతే ఇంకేముంది? కార్యము సున్నా. ఇప్పుడు ఊరికే ఇప్పుడు నీకు ఒక గమ్యం లేకుండా రోడ్డు మీద తిరగంగా, ఎవరండి పిచ్చివాళ్ళ వీళ్ళు ఊరికి ఇటు అటు ఎందుకు తిరుగుతున్నారు అంటారు. కారణం ఉండాలి కదా. లేదంటే మా కుక్క పిల్ల తప్పిపోయింది దానికోసం వెతుకుతున్నానంటే ఒక కారణం చెప్తారు. అది ఇక్కడ చెప్తున్నాడు. ఇంత డీప్గా మీరు వెళ్ళాలి. పైనవి ఎప్పుడు కూడా మనము అర్థాలు తీసుకోకూడదు, అంతరార్థాలు చూడాలి. పరమార్థం అంతకంటే అది అనుభూతులను తెచ్చుకోవాలి. పరమార్థాన్ని అనుభూతంలో తెచ్చుకుంటే ఏ పరిణామం, అది సుఖము కానీ దుఃఖము కానీ తట్టుకునే శక్తి ఈ భువనేశ్వరి ఇస్తుంది అని చెప్తున్నారు. ఎందుకంటే అక్కడ నువ్వు భక్తిగా అమ్మవారిని భక్తిగా అమ్మవారిని ఏం చేసావు? తల ఉంచావు. బ్రహ్మాస్త్రము ఇంద్రజిత్తు ఆంజనేయ స్వామి మీద ప్రయోగిస్తే ఏం చేశాడు? నేను ఆంజనేయ స్వామి నా మీద ప్రయోగిస్తానని అహంకరించలేదు. వినయంతో చేతులు కట్టుకొని ఆ భువనేశ్వరి, ఆ బ్రహ్మకి నమస్కారం చేశాడు ఆయన. అది ఆయన వినయం. ఏం చేయగలిచింది బ్రహ్మాస్త్రం? ఏమీ చేయలేకపోయింది. సో వినయం అనేది శ్రద్ధ అన్నాడు. అందుకే శ్రద్ధ అంటే ఊరికే గంటలు గంటలు నోరు మూసుకొని కూర్చోమని కాదు. శ్రద్ధ అంటే ఏంటంటే కార్యములో కూడా, కారణాల్లో కూడా నీకు ఆ శ్రద్ధ ఉండాలి. కష్టం వచ్చినప్పుడు తట్టుకోవాలి, సుఖం వచ్చినప్పుడు కూడా ఆనందించాలి. ఇది అమ్మ ప్రసాదంగా భావించాలి. అంతేగాని అన్నిటికీ నీవు బెంబేలెత్తుకోకూడదు. అర్థమైంది? ఎంత అర్థం చూడమ్మా. ఇలా నీ యాటిట్యూడ్ ఉండాలి నాన్న. నీ మైండ్ యాటిట్యూడ్ ఎలా ఉందనుకో, నేను ఎవరమ్మా? నువ్వే. ఆయన దృష్టి ఎప్పుడు ఆకాశ దృష్టి అండి. అన్నిటికీ అతీతంగా మాట్లాడతాడు అంటారు. లేదు అంటే కింద మనుషులండి, బురద మనుషులు, వాడికి ఇంకో పని పాట లేదు అని టక్కని మనం 10 మందితో మాట అనిపించుకుంటాం. అందుకే ఈ భువనేశ్వరి విద్యను నువ్వు ఉపాసిస్తే, ఈ తల్లిని ఓం హ్రీం ఓం ఓం హ్రీం ఓం అన్నప్పుడు నేను ఎప్పుడు ఆకాశంలోనే పెడుతుంది. నేను ఎవరు చూడాలన్నా కూడా తల ఎత్తే చూడాలి. నువ్వు తలదించుకొని బతికే జీవితాన్ని ఆ అమ్మవారు నీకు ఇవ్వదు అని దీని పిండితో అర్థం. ఆ బతికే కంటే చావటం మేలు కదమ్మా. అవునా? అవసరం కోసం కాదమ్మా మనుషులు. అంతేనా? అవసరం కోసమేనా మనుషులు. గురువు దగ్గర నుంచి శిష్యులు అందరూ కూడా నీ కష్టం వచ్చిందని వాళ్ళు నీ కష్టం ఎందుకు తొలగించాలి? భగవంతుడు నాకు ఎందుకు ఇచ్చాడు? ఏదో దారి నాకు ఇస్తాడు. నువ్వు ఆ శ్రద్ధతో, ఆ భక్తితో ఉంటే తప్పకుండా నీకు ఎంత కష్టం వచ్చినా కూడా ఆ అమ్మవారు నీకు ఇచ్చేదే. నిజంగా ఆ పూజలు కూడా జరిగాయి. అది అంటే గురువులు తలుచుకుంటే ఏముందమ్మా, అమ్మ 2 రోజులు ఆగమ్మా నీకు మంచి జరుగుతుంది అని చెప్తాం. డెఫినెట్లీ జరుగుతుంది. కానీ నువ్వు ఆగలేకపోయావు. పుసుక్కని చూసావా ఎంత అదృష్టాన్ని పోగొట్టుకున్నావు? రావణాసురుడు ఆత్మలింగాన్ని పోగొట్టుకున్నట్టు ఇప్పుడు ఏడ్చి లాభం ఏముంది? అయిపోయింది. అదే అమ్మవారి యొక్క లీలా విన్యాసం. అందుకే తల్లి దయ అంటారు. ఆమె ఎప్పుడు ఇస్తే అప్పుడేలేండి. ఆ వినయం ఉండాలి. అటువంటి వాళ్ళకి అమ్మవారు ఈ భువనేశ్వరి విద్య కర్తలామలకం అవుతుంది. అమ్మ అడగకుండానే అన్ని ఇస్తూ ఉంటుంది. ఒకసారి ఇలా రావే, ఇది తీసుకో, ఇది నేర్చుకో, ఇలా చెయ్యి, అలా చెయ్యి, అన్ని నీ సంకల్పంలో అన్ని ఇవే చెప్తూ ఉంటుంది.
ఏది మనం ఇస్తామా? ఎంతసేపు బహిర్దృష్టే. ఎవడు మోసం చేద్దామని, ఎవడికి శటగోపనం పెడదామని. నాకు తెలియవని కాదు. కానీ పోన్లే అని ఊరుకుంటాం. మాకు తెలియదని కాదు. ఈశ్వరుడు చూపు నుంచి, గురువు చూపు నుంచి ఎవరు తప్పించుకోలేరు. తగిన శాస్తి అమ్మవారే చేస్తుంది. అది వేరే విషయం. కర్మ ఉంది కదమ్మా, మరి అనుభవించాలి కదా. అవునా? స్వయం కృప అపరాధం అంటే ఇదే. తెలిసి చేసిన తప్పులకి నువ్వే బాధ్యుడు. మనమే బాధ్యులు. మనమే అనుభవించాలి. శారీరక బాధలు గాని, మానసిక బాధలు గాని. ఓసారి అమ్మవారికి ఆగ్రహం వేసిందంటే అన్నం మెతుకు కూడా పుట్టించదు. అవునా? అందుకే గురువులు సాక్షాత్ అమ్మవారి స్వరూపాలు ఎందుకంటారంటే, గురువు ఆగ్రహం వచ్చింది అంటే అన్నం మెతుకు కూడా నోట్లోకి అమ్మవారు, అన్నపూర్ణ అమ్మవారు అసలు ఆ ఇంటి గడపే తొక్కదు. ఇవన్నీ ఉంటాయి. వ్యాసుల వారినే రావద్దని చెప్పింది కదమ్మా. ఆయన ఎవరు? కథ ఉందిగా కాశీలో. కాశీలో అడుగు పెట్టొద్దని చెప్పింది. అట్లా ఉంటుంది అమ్మవారి యొక్క ఇది. ఆమె ఆగ్రహం అలానే ఉంటుంది, అనుగ్రహం కూడా అలానే. అవునా? సో ఇక్కడ భువనేశ్వరి నామరూప పదార్థముగా భాషించినప్పుడు దానిని మూల ప్రకృతి అంటారు. అమ్మా, ఈ భువనేశ్వరి అమ్మవారు నామరూపములకు మూల పదార్థం. అంటే ఏంటంటే, ఇప్పుడు మనం ఉన్నాం అనుకో, నువ్వు ఎలా పుట్టావయ్యా అంటే పంచభూతాలండి. ఈ పంచభూతాలు ఎక్కడి నుంచి వచ్చాయ్యా అంటే సూక్ష్మభూతాల నుంచి వచ్చాయండి. దీనన్నిటికీ ఎవరయ్యా? ఓం నుంచి హ్రీం అండి. లలిత అమ్మవారండి. హ్రీంకారాసన గర్భితానలసిక. ఆమె మూలం అండి. అలా ఇక్కడ ఏం చెప్తున్నాడు? నామరూప పదార్థముగా భాషించినప్పుడు దానిని ఏమన్నారు? మూల ప్రకృతి. నేను పుట్టడానికి మూల ప్రకృతి అమ్మవారు అని తెలుసుకో అని చెప్తున్నారు ఇక్కడ. మరి ఆ ఈశ్వరుడు కార్యకారణాలు ఉంటేనే కదా మరి. అందుకే నీ జన్మకి ఒక అర్థము, పరమార్థము ఉంది. అది తెలుసుకోవటమే నీ బాధ్యత. నా ఇష్టం వచ్చినట్టు మాయలో ఉంటాను అనేది కాదు. ఏమ్మా, ఎవరినో సంతోషపెట్టడం కోసం నీ అమూల్యమైన వస్తువులన్నీ పోగొట్టుకోవటం కాదు. బంధాలు, బాంధవ్యాలు పోగొట్టుకోవటం కాదు. వాళ్ళే నిన్ను వాడుకొని పడేసేవాళ్ళు. ఇక్కడ ఏమంటున్నాడు? కార్యకారణాల నుంచి నేను పుట్టడానికి అమ్మవారే కార్యము కదా. దానికి కారణం ఈశ్వరుడే కదా. ఇన్ని 7 ఆకాశాలు దాటి కదా నేను భూమి మీద పడ్డాను. అవునా? మరి నీకెంత బాధ్యత ఉండాలి? నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? అది నువ్వు మర్చిపోతే ఎలా? ఆ మరుపు ఎవరిస్తున్నారు? ద్వైతం ఇస్తోంది. ద్వంద్వము, స్వపర భేదములు. అది తొలగించుకున్నావు అనుకో, నీ బాధ్యత నీకు తెలుస్తుంది. అవునా? అరే, పెళ్లి చేసుకుంటే తెలిసొస్తుందా నీకు సంసారం అంటే ఏంటో అని చాలా మంది అంటుంటారు. అంటే ఏమిటి? మూల పదార్థం తెలుస్తుందిరా నీకు. ఇప్పుడేమిటి? నువ్వు ఆకాశంలో పక్షివి. నిన్ను అడిగేవాడు లేడు, చెప్పేవాడు లేడు. కానీ నువ్వు మూలం తెలుసుకున్నావనుకో, నీ బాధ్యత నీకు గుర్తుకొస్తుంది. అవును కదా! నేను అమ్మవారి యొక్క పనే చెయ్యాలి గాని, ఇంకో పని నేను చేయకూడదు కదా! మాయలో పడకూడదు కదా! అన్నీ స్వ అంటూ తిరగకూడదు కదా! నేను అనుకుంటూ తిరగకూడదు కదమ్మా. దేహమే నేను, ఆలోచనలే నేను, భావాలే నేను, నాకు పుట్టిన వాళ్ళే నాకు శాశ్వతం. ఇలా తిరగకూడదు కదా! చెప్పండి. మహాభారతం అదే కదా నేర్పుతోంది. ఈ స్వాన్ని తొలగిస్తే సర్వ, ఆజ్ఞాచక్రంలో సర్వ. అప్పుడు చెప్పు, ఇప్పుడు ఎవరు నీ వాళ్ళు, ఎవరు నా పరాయి వాళ్ళు అని అంటున్నాడు. సో ఈ నామరూప జగత్తుకి మూల ప్రకృతి ఎవరు అంటే భువనేశ్వరి. ప్రకృతి అని కూడా అంటారు. అంటే మూల ప్రకృతే కాదు, ప్రకృతి కూడా అని కూడా అంటారు. ప్రకృతి అంటే ఇప్పుడు నువ్వు భౌతికంగా చూస్తున్న ఈ ప్రకృతికి ఏంటి మూలము అంటే ఆ మూల ప్రకృతి అయిన భువనేశ్వరి అండి. ఆ మూల ప్రకృతి ఏ రకంగా వచ్చింది? భౌతికంగా కంటికి కనిపిస్తోందండి అమ్మవారు. అంతే కదా. ప్రకృతి అంతా కూడా అమ్మవారే కదమ్మా. ఆ ప్రకృతిలో వచ్చిన చెట్లు, దేవతా వృక్షాలు, అవునా? దాన్నేగా మనం పూజ చేస్తున్న నదీ నదాలు, గోదావరి అని, అదేంటి గంగ అని పూజ చేస్తున్నాం కదా. అమ్మవారిగా చూస్తున్నాం కదా ప్రకృతిని. అది అదే పూజయే. గుళ్ళో నువ్వు చేసింది కూడా అదే విగ్రహంగా నువ్వు చేస్తున్నావు. ఇక్కడ ఏం చేస్తున్నావు?
భగవంతుడు అన్ని చోట్ల ఉన్నాడు అనే సందేశం ఇస్తూ నదీ నదాల దగ్గర తర్పణాలు వదలటం గాని, స్నాన సంధ్యలు చేసుకోవటం గాని, ఏమో ఇటువంటివన్నీ చేస్తున్నావు. అమ్మవారు నాకు బ్రహ్మము అంటే, బ్రహ్మము అంటే ఏమిటి? అహం బ్రహ్మాస్మి. అంతా అమ్మవారే నిండి ఉన్నప్పుడు, నేను ఈ నదీ జలాలు అప్పటికప్పుడే తర్పణం వదులుతున్నావు అన్నమాట. శ్రీకృష్ణుడు కూడా అంతే కదమ్మా! తర్పణం వదులుతాడు సూర్య భగవానుడికి. ఇలా తర్పణం వదలటం. సో, ప్రకృతిలో దేవుడిని చూడటం అంటే ఇది. ఏ దృష్టితో నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఏ చెట్టయినా గూడా నీతో పలకరిస్తుంది. ఏమ్మా! దాన్నే తల్లీనత అంటారు. దాన్నే ఏకత్వము అంటారు. నువ్వు ప్రకృతి వేరు, నేను వేరు అనుకుంటే మాయ అనేది వస్తుంది. అప్పుడు భయం అనేది వస్తుంది. అర్థమైందా? రాత్రి చీకట్లో ఒంటరిగా పడుకోవాలంటే భయమేస్తుంది కదా! అదే మనకి ఇష్టమైన వాళ్ళు పక్కన పడుకుంటే చక్కటి కమ్మని నిద్రొస్తుంది. అదే తల్లీనత అంటారు. లేదా ద్వైతము భయము అన్నారు. స్వపరము ఎప్పుడు గూడా భయాన్ని పుట్టిస్తుంది. ఏమ్మా? ఏకత్వం ఎప్పుడు గూడా నిర్భయము. అదే అమ్మవారి యొక్క అనుగ్రహము, ఆగ్రహము అని. ఆ తల్లీనత తెచ్చుకోవాలి. తల్లీనత అంటే ఏకత్వము. పాలు, నీళ్లు కలిస్తే ఏమైంది? తల్లీనత అయింది. ఉప్పు, సముద్రం కలిసిపోయిన తర్వాత తల్లీనత. అలా కరిగి ఉండాలి నువ్వు. అందరిలో, అందరి ప్రేమలో కరిగి ఉండాలి. అప్పుడు నీకు ఏకత్వం అనేది వస్తుంది. అప్పుడు నీకు ఈ భువనేశ్వరి అమ్మవారి యొక్క మూల ప్రకృతి నుంచి మూల ప్రకృతి వరకు కూడా సృష్టి రహస్యాలన్నీ కూడా నీకు తెలిసిపోతాయి. ఏమో అటువంటి వాళ్ళకి చెప్తుంది అమ్మవారు. అందరికి ఎందుకు చెప్తుంది రహస్యం? ఈక్ష ఉన్నప్పుడు మూల ప్రకృతి, ఈ పరిపూర్తి అయితే అది ప్రకృతి. అదే కదా చెప్పింది నేను. ఆయన ఏమంటున్నారు? ఈక్ష ఉన్నప్పుడు ఏమిటి? ఈశ్వరుడు ఈ అమ్మవారిని చూశాడు. కోరికతో చూశాడు. చూసినప్పుడు అది ఈక్షణ చేశాడు. పెళ్లి చేసుకున్న తర్వాత ఏమిటి? పిల్లలు అనేవాళ్ళు వస్తారు గానీ, ఈక్షణలో ఎందుకు వస్తారు? సో, ముందు ఏమైంది? ఈక్షణ చేసుకొని దాన్ని ఏమన్నారు? మూల ప్రకృతి అన్నారు. ఆ ఈక్షణ చేసుకున్న తర్వాత ఏమైంది? ప్రకృతిగా అండపిండ బ్రహ్మాండాన్ని సృష్టించారు అని చెప్తున్నాడు. అది ప్రకృతి అని అంటున్నాడు.